హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇది లాస్ట్ లాగ్ కంటిన్యూషన్ అండి. అలాగే టైటిల్ చూసింటే మీకు అర్థమై ఉంటుంది కదా, రథ సప్తమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను వీడియోలో షేర్ చేస్తాను. ఆ ముందు 2 డేస్ ఏం చేసుకున్నాను అనేది కూడా దీంట్లో షేర్ చేస్తాను. మెయిన్ థింగ్స్ దీంట్లో యాడ్ చేస్తాను, లెంత్ ఎక్కువ అవ్వకూడదు అనేసి అని. ఇది నాటుకోడి మోహన తీసుకొచ్చాడని లాస్ట్ వీడియోలో చూపించాను కదండి, అది ఫ్రిడ్జ్ లో పెట్టేసిన్నాను. ఇంకా ఆ రోజు అయితే చేస్తున్నాను. నాటుకోడి కూర అండ్ రాగి సంగటి కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది కదండి. ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. నాకైతే చాలా ఇష్టము. అసలు ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి, అందరికీ నచ్చుతుంది. ఇక్కడ మా జిన్నోడికి అయితే స్నానం చేపించేశాను. భలే అల్లరోడైపోతున్నాడు ఈ మధ్య. స్నానం చేపించుకోమంటే పెద్ద గొడవ వాడితో. కానీ ఇలా తుడిపించుకోవడం అంటే చాలా ఇష్టము. ఎంతసేపు అయినా తుడిపించుకుంటాడు హ్యాపీగా. స్నానం అంటేనే అంత బాధ అనమాట. ఇక్కడ చూసారా, క్లాత్ ఇలా వేసేస్తే వాడి ఇష్టంగా వాడే ఏం ఆడుకుంటాడో. ఇది భలే ఇష్టం వాడికి, నచ్చిన టైం అనమాట స్నానం చేసిన తర్వాత ఇలా ఆడుకోవడం అంటే. అందుకనే క్లాత్ అలా పరిచేస్తాను, కొంతసేపు ఆడుకుంటాడు, తుడుచుకుంటాడు వాడే. భలే అల్లరోడు అసలు మా జిన్నోడైతే. మా జిన్నోడితో అస్సలు టైం తెలీదు, ఫుల్ టైం పాస్ అయిపోతుంది మా జిన్నోడితో అయితే. ఈవెన్ స్నానం చేయడానికి వెళ్ళినా కూడా డోర్ ముందర వెయిట్ చేస్తూ ఉంటాడు బయట వచ్చే వరకు. అంత ఇష్టం అనమాట. ఒక్క సెకండ్ కూడా వదిలిపెట్టాడు మమ్మల్ని అయితే. ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ కోసం అనేసి అని మోహన బ్రౌనీ అండ్ మామోస్ తీసుకొచ్చాడు. చాక్లెట్ బ్రౌనీ ఖుషీకి ఇష్టం అని ఇంకా మామోస్ అయితే తీసుకొచ్చాడు. వీటిల్లో ఫ్రై తీసుకొచ్చాడు, అలాగే స్టీమ్డ్ కూడా తీసుకొచ్చాడు. నాకు ఫ్రై బాగా నచ్చుతాయి స్టీమ్ కన్నా. మీలో ఎంతమందికి మోమోస్ అంటే ఇష్టం, ఏవంటే ఇష్టం కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా అదే అంతే అనమాట, పెద్దగా షూట్ చేయాల. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్ రొటీన్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళకి స్కూల్ అయితే స్టార్ట్ అయింది, హాలిడేస్ అయితే అయిపోయినాయి. ఇక్కడ వీళ్ళని రెడీ చేసేసి ఇంకా లంచ్ అంతా ప్రిపేర్ చేసేసి బాక్స్ కి పెట్టించేసి టిఫిన్ పెట్టించేసి తినేసి వెళ్తే ఫుల్ టాస్క్ కంప్లీట్ అనమాట నాకు. మార్నింగ్ అయితే 8 కంతా వీళ్ళు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి 7:40 కంతా బయలుదేరేస్తారు ఇంటి దగ్గర. ఇక్కడ చూసారా మా జిన్నోడ్ సెండ్ ఆఫ్ అనమాట. ఇన్ని రోజులు హాలిడే కాబట్టి హ్యాపీగా ఉన్నింది. ఇంకా స్కూల్కి వెళ్తా ఉన్నారు కదా, మా జిన్నోడికి ఫుల్ బోర్ అనమాట. అందుకే అక్కడి వరకు వెళ్ళేసి బాయ్ చెప్పేసి మళ్ళీ రిటర్న్ వస్తుంది. అదే ఇక్కడ మీకు చూపిస్తా ఉన్నాను. అంత ఇష్టం మా జిన్నోడికి మేమంటే, అస్సలు వదిలిపెట్టదు. ఇక్కడ రొటీన్ వర్క్ సామాన్లు అయితే క్లీన్ చేసి పెడుతున్నాను. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇది ఫస్ట్ పని అనమాట, క్లీన్ చేయడము. కౌంటర్ టాప్ కిచెన్ అంతా క్లీన్ చేసేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యేసి ఇప్పుడు టిఫిన్ చేసుకొని తింటున్నాను. తర్వాత పెద్దగా నేను ఏం షూట్ చేయలేదు, ఎడిటింగ్ వర్క్స్ ఉంటే అవన్నీ 1 by 1 అన్ని చేసుకుంటూ వస్తున్నాను. ఈ లోపల ఖుషీకి డాన్స్ క్లాస్ టైం అయితే అయ్యింది. ఖుషీని పికప్ చేసుకునే దానికి స్కూల్ దగ్గరికి అయితే వచ్చాను. ఖుషీని అయితే పికప్ చేసుకొని డాన్స్ క్లాస్ దగ్గరికి అయితే వచ్చేసాము. 1 వీక్ గ్యాప్ తర్వాత మళ్ళీ వస్తున్నామమ్మ, రొటీన్ వర్క్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది నాకు అనేసి అని చెప్తా ఉంది అక్కడ. ఫైనలీ డాన్స్ క్లాస్కి అయితే వచ్చేసాము. 1 వీక్ తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయినాం అనమాట. ఈ 1 వీక్ ఏమేమి జరిగినాయి, పండగ ఎలా జరిగింది అనేసి అని అన్ని కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాము. ఇక్కడ తను నా బుల్లి ఫ్రెండ్ అనమాట. నేనంటే చాలా ఇష్టం ఆ పిల్లకి. ఇక్కడ ఖుషి ఏం చేస్తుందో చూపిద్దాం మీకు అనేసి అని చూపిస్తున్నాను. డాన్స్ చేసేది చూపించాను కానీ ఇక్కడ కొత్త స్టెప్ నేర్చుకుంటా ఉంది. మేడం ట్రైన్ చేస్తున్నారు, సీక్రెట్ గా అయితే వీడియో తీశాను. కొంగడం రావట్లేదు అనమాట, అదే చేపిస్తా ఉంది. అది ముచ్చటేసి అలా వీడియో తీశాను. ఇక్కడ హరి చూసారా, చాలా మిస్ అయిందంట నన్ను. ఈ 1 వీక్ హాలిడేస్ కదా, మేము కలవలేదు, అందుకని మిస్ అయినాను అని ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తాంది. చాలా ఇష్టం హరికి నేనంటే. హరి అంటే కూడా నాకు చాలా ఇష్టము. డాన్స్ క్లాస్ కి అయిపోయింది. ఉజ్వల్ పికప్ చేసుకుందాము అనేసి అని స్కూల్ దగ్గరకు వచ్చాము. ఉజ్వల్ అయితే పికప్ చేసుకొని ఇప్పుడు ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి యాజ్ యూజువల్ 7:30 అనమాట. ఇక్కడ ఖుషికి ఆకలేస్తుంది, అన్నం తినిపించమ్మా అని అనింది. అందుకనేసి అని తినిపిస్తూ నేను కూడా తిన్నాను. ఇక్కడ చూసారా, ఉజ్వల్ పంచి కట్టుకున్నాడు. వాడికి తెలియకుండా వీడియో తీసాను. వీడియో తీయడం గమనించేశాడు. చూసి తీయద్దమ్మా అనేసి అని అరుస్తా అన్నాడు. ఇక్కడ మళ్ళీ మోనా స్నాక్స్ కోసం మాకు ఎగ్ బోండా అయితే తీసుకొచ్చాడు. ఇవి మా షాప్ లోవే. ఆ డే అలా గడిచిందనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్ పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి పూజ అయితే చేసుకున్నాను. ఇక్కడ ఇంట్లో మరమరాలు అయితే ఉన్నాయి. అదే అండి బొరుగులు అనమాట. మా సైడ్ బొరుగులు అంటాము, కొంతమంది మరమరాలు అని కూడా అంటారు. దీంతో పోహా చేసుకుందాము అనేసి అని నానబెట్టి పోహా అయితే చేస్తున్నాను.
చేస్తున్నాను స్నాక్స్ లాగా అనమాట. నా స్టైల్లో ఎలా చేస్తాను అనేదని మీతో షేర్ చేస్తాను. ఇక్కడ మరమరాలు అయితే వాటర్‌లో నానబెట్టేసాను. జస్ట్ ఒక 5 మినిట్స్ సోక్ అయితే చాలు. ఇంకా స్టవ్ మీద బాండీ పెట్టుకొని మనకెంత కావాలో అంత ఆయిల్ పోసుకొని ఇంకా పోపు సామాన్లన్నీ వేసుకోవాలనమాట. అదే ఉద్దిపప్పు, ఆవాలు, మంచిశనగపప్పు అవన్నీ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే సాల్ట్, పసుపు, కరివేపాకు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. చాలా సింపుల్ అన్నమాట. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కదండి బొరుగుల్ని, అవి బాగా వాటర్ అంతా పిండేసేయాలి. బాగా పిండేసిన తర్వాత దీంట్లో వేసి కలుపుకోవడమే. దీంట్లో మనం పప్పుల పొడి కూడా వేసుకోవచ్చు, శనక్కాయ పప్పుల పొడి కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం అనమాట. మనకి టేస్ట్ కి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మామూలుగా అటుకులతో కూడా చేసుకుంటాం కదండి, ఈ విధంగా కూడా మరమరాలతో చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇక్కడ మా రోజా చెట్లో ఇంకో పువ్వు అయితే వచ్చింది. ఎంత బాగుంది చూడండి. అందుకే అలా ముచ్చటేసి అలా వీడియో తీశాను. సూపర్ గా ఉంది కదా. ఉజ్వల్ అయితే పువ్వు వచ్చిన ప్రతిసారి ఎంత మురిసిపోతాడో, ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడో మాటల్లో చెప్పలేము. వాడికి అంత ఇష్టం అనమాట. వాడు స్కూల్కి వెళ్ళినాక ఆ పువ్వు బాగా విచ్చుకునింది. అందుకే అలా వీడియో తీసి వాడు వచ్చినాక చూపిద్దామని అలా వీడియో తీసుకున్నాను. మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఉజ్వల్కి 8 వరకు ఎక్స్టెన్షన్ చేశారనమాట స్కూల్ అనేది. దానికోసం పాపం ఆకలిగా ఉంటాడని స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఉజ్వల్కి, ఖుషిని ఎట్లా పికప్ చేసుకోవడానికి వెళ్తాను కదా, అప్పుడైతే స్నాక్స్ బాక్స్ ఇచ్చేద్దాము అనేసి వాడికి కూడా బ్రెడ్ ఆమ్లెట్ అలాగే సమోసా పెట్టాను. ఖుషికి ఈ స్నాక్స్ అయితే పెట్టాను. ఇవైతే చాలా ఇష్టం ఈ మురుకులు ఖుషికి. అందుకని డాన్స్ క్లాస్ అయిపోయినాక కొంతసేపు తింటుంది అనేసి ఇద్దరికి స్నాక్స్ బాక్స్ పెట్టేసి దీపం అయితే పెట్టుకొని ఇప్పుడు డాన్స్ క్లాస్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ ఈయన జయంత్ అన్నమాట. ఈయన ఎవరంటే ఉన్నారు చూడండి, భద్రాచలం రామదాసు. ఈయనకి జయంత్ అనేసి ఆయనకి ఇక్కడ పూజ చేసి మాలలు అయితే వేశారు. అందుకే అలా షేర్ చేశాను. డాన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత కాల్ చేసాం, టీ తాగాలనిపిస్తుంది అని అంటే చాయ్ వాళ్ళకి వచ్చేయండి అని అన్నాడు. ఉజ్వల్ని కూడా పికప్ చేసుకొని నేను, ఖుషి, మోహన టీ తాగదాం అనేసి చాయ్ వాళ్ళకైతే వచ్చాము. చాలా రోజులైంది చాయ్ వాళ్ళకి వచ్చి. అందుకనేసని చాయ్ వాళ్ళకి వచ్చి టీ అయితే తాగేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ డిన్నర్ టైం అయిపోయింది. డిన్నర్ కోసం అని కారం చేశాను. అలాగే ఎగ్ దోశ అండ్ ప్లెయిన్ దోశ అనమాట. ఎవరికి నచ్చింది వాళ్ళు తినండి అనేసి ఎగ్ దోశ కావాలని వాళ్ళకి ఎగ్ దోశ, అలాగే ప్లెయిన్ దోశ కావాలన్న వాళ్ళకి ప్లెయిన్ దోశ అనమాట. ఇవైతే చేశాను. రెగ్యులర్ గా మా ఇంట్లో ఏదన్నా ఉంది అని అంటే టిఫిన్ ఐటమ్ లో దోశ అనమాట. వీళ్ళకి దోశ అంటే అంత పిచ్చి. నేనైతే పెద్దగా ఇష్టపడను కానీ వీళ్ళకి దోశ ఉంటే చాలు, 3 పూట్ల దోశ పెట్టినా కూడా తింటారు. అంత ఇష్టం అనమాట. ఎగ్ దోశ అయితే చెప్పనక్కర్లేదు, చాలా ఇష్టము. డిన్నర్ తినేసి మా జిన్నోని అలా వాకింగ్ తీసుకొచ్చాను. చాలా రోజులైంది కదండి మా జిన్నోని వాకింగ్ తీసుకొచ్చి ఇది చూపించడం, మీకు వీడియోలో షేర్ చేయలేదు. అందుకని షేర్ చేద్దామని వీడియో తీశాను. ఈ లోపల ఉజ్వల్ వచ్చి వాళ్ళ డాడీని తీసుకొని వచ్చి బాల్ తో నైట్ లో ఆడాలంట. నైట్ లో ఆ బాల్ ఎక్కడన్నా పోతే కనిపించదురా అని అంటే, ఏం కాదులే అమ్మా కనిపిస్తుందిలే అనేసి కొంతసేపు అయితే ఆడుకొని అలా టైం స్పెండ్ చేసాం. ఆ డే అలా గడిచింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. అంటే రథసప్తమి రోజు తొందరగా అయితే లేచాను. లేచి బయట వచ్చి చూస్తే క్లైమేట్ చూసారా ఎలా ఉందో, చాలా బాగుంది. ఫుల్ మంచు అన్నమాట. మీతో కూడా షేర్ చేద్దాము అనేసి బయట వచ్చి అలా చూపిస్తా ఉన్నాను. పైగా క్లౌడీగా కూడా ఉంది, వర్షం పడుతుందేమో అని అనిపిస్తా ఉంది. అందుకనేసి కొంతసేపు అలా చల్లగాలికి ఉండేసి హౌస్ అంతా క్లీన్ చేసుకునేసాను. ఇంటి ముందు కూడా క్లీన్ చేసి ముగ్గు అయితే పెట్టేశాను. సరే రథం ముగ్గు అయితే వేశాను. వర్షం రాకుండా అంటే బాగున్నదేమో, ముగ్గు ఎక్కడ పోతుందా అని అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే చెప్పాను కదండి క్లౌడీగా ఉంది, సూర్యుడు అస్సలు కనపడలేదు. రథసప్తమి రోజు సూర్యుడిని చూసి దండం పెట్టుకుందాము అని అనుకుంటే సూర్య భగవానుడు అసలు సరిగ్గానే రాలేదన్నమాట. డబ్బులు పట్టేసింది. సరే వెయిట్ చేద్దాం, వస్తాడులే మార్నింగే కదా అనేసి చూస్తూ ఉన్నాము. ఉజ్వల్ కి అయితే స్కూల్ ఉంది, ఖుషికి అయితే హాలిడే అనమాట. వాడి కోసం లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. టిఫిన్ అయితే యాజ్ యూజువల్ దోశ అనమాట. దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దోశలోకి అలాగే చట్నీ అయితే చేశాను, పప్పుల కర్రీ కూడా చేశాను అనమాట. వాడికైతే టిఫిన్ పెట్టిస్తున్నాను.
ఉజ్వల్ అయితే స్కూల్కి స్టార్ట్ అయిపోతున్నాడు. ఇక్కడ చూసారా ఉజ్వల్ డ్రైవ్ చేస్తున్నాడు బైక్. అప్పుడప్పుడు మోహన బైక్ ఇచ్చి తోలమంటుంటాడు తనకి అలవాటు అవ్వాలి అనేసి అని. ఇంకా వీళ్ళకి బాయ్ చెప్పేసిన తర్వాత ఇంకా నేను ఇక్కడ లెమన్ టీ అయితే తాగుతున్నాను. చెప్పాను కదండి నాకు చాలా ఇష్టం లెమన్ టీ అయితే. హనీ వేసుకొని లెమన్ పెట్టుకొని తాగడం అంటే చాలా ఇష్టము. నాకు బాగా నచ్చుతుంది. ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా స్నానం చేసి పూజ చేసుకోవాలి. అలాగే జిల్లేడాకులతో స్నానం చేయాలి కదా, అందుకని జిల్లేడాకులతో స్నానం చేసుకునేసాను. ఇంక ఇక్కడ ఖుషి అయితే ఆల్రెడీ స్నానం చేసేసింది ఉజ్వల్ తర్వాత. ఇంక ఇక్కడ టిఫిన్ అయితే తను ప్రిపేర్ చేసుకుంటుంది. నేను పూజకి అన్ని రెడీ చేసుకుంటుంటే టిఫిన్ అయితే తను చేసుకుంటుంది. అప్పుడప్పుడు ఇలా నాకు హెల్ప్ఫుల్ గా ఉంటుందండి. పని ఉండేటప్పుడు డిస్టర్బ్ చేయదు, తనే చేసుకుంటుంది తన వీళ్ళైన పనులన్నీ. ఇంక ఇక్కడ ప్రసాదం కోసము నేనైతే బెల్లపు పొంగల్ అయితే చేస్తున్నాను నైవేద్యానికి. ఫైనలీ ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా కుదిరింది ఆ రోజు అయితే. టేస్ట్ అయితే ఆసమ్ గా ఉనింది. ఇంకా నేనైతే రెడీ అయిపోయినాను. ఇంకా ఈ శారీ అయితే కట్టుకున్నాను. నాకెందుకో వైట్ శారీ కట్టుకోవాలనిపించింది. అందుకని వైట్ శారీ అయితే కట్టుకున్నాను. ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకునేసి తర్వాత మేడ మీదకి వెళ్ళి సూర్య భగవానికి పూజ చేసుకుందాము అనేసి అని ఫస్ట్ ఇంట్లో అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకునేసాను. ఇంకిక్కడ చిక్కుడుగాయలతో రథం అయితే చేశాను. ఇంకా మేడ మీదకి వచ్చి ఇంకా పూజకి అన్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. అస్సలు సూర్యుడు కనపడనే లేదండి. ఫుల్ క్లౌడీ అన్నమాట. వర్షం వచ్చేలాగుంది. గాలి అయితే భయంకరంగా ఉంది. ఇక్కడ సూర్యుడికి దండం పెట్టుకో ఖుషి పైన చూశానంటే ఎక్కడున్నాడమ్మా సూర్యుడు కనపడలేదని కామెడీ చేస్తుంది. ఆయన పైన ఉన్నాళ్లే చూస్తూ ఉంటాడు, నువ్వు దండం పెట్టుకో అని చెప్పాను. పిల్లలు ఎట్లున్నారంటే అబ్బా ఎందుకు లేండి హైపర్ యాక్టివ్ అనమాట. ఫైనలీ పూజ అయితే చేసుకున్నాను హ్యాపీగా ప్రశాంతంగా చాలా బాగా. ఇక్కడ ఖుషి అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి ఒక్కటే గొడవ పంపించండి ఆంటీ కుందన అని, మేము డాన్స్ నేర్చుకోవాలి అనేసని. అందుకనేసని మోహన అయితే తీసుకెళ్లాడు ఖుషిని. దాని తర్వాత నేను ఇంట్లో వర్క్స్ చూసుకున్నాను. పెద్దగా ఏం షూట్ చేయలేదు. తినేసి పడుకునేసాము. ఈవినింగ్ 4 కలా లేచి హౌస్ అంతా క్లీన్ చేసుకునేసాను. ఈ లోపల ఉజ్వల్ అయితే స్కూల్ నుంచి వచ్చాడు. వాడికి అయితే టిఫిన్ పెట్టించాను. వీడియో తీస్తున్నానండి. వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి. అస్సలు నచ్చదు వాడికి వీడియో తీస్తే, కానీ నేను తీస్తూనే ఉంటాను. ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యేసి దీపం అయితే పెట్టుకున్నాను. ఇలా దీపం పెట్టుకొని బయట వచ్చేసరికి మీకు చూపిస్తాను చూడండి. మార్నింగ్ నుంచి చెప్తున్నాను కదా వర్షం పడేలాగుంది అనేసని. ఫైనలీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. లైట్ గా డ్రిజలింగ్ అయితే అవుతూనే ఉందన్నమాట. అదే చూపిద్దామని చూపిస్తున్నాను. ఇక్కడ మేము బయట అయితే వెళ్తున్నాము. ఏంటి వర్షంలో ఎక్కడికి అని అనుకుంటున్నారా? ఖుషిని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నామండి. వర్షం పడుతుంది కదా, ఇంకా బైక్ లో వెళ్తే తడిచిపోతాము అనేసని కార్ లో వెళ్తా ఉన్నాను అన్నాడు మోహన. ఎలాగో కార్ లో వెళ్తున్నాం కదా, నేను ఉజ్వల్ వస్తాం మోహన, సరదాగా అలా వెళ్ళేసి టీ తాగేసి వద్దాము, క్లైమేట్ బాగుంది కదా అనేసి అన్నాను. పడుతూనే విసుక్కుంటూనే సరే పదండి అనేసని తీసుకొని పోతా ఉన్నాడు. ఇంటి దగ్గర ఏమో లైట్ గానే పడుతానిందండి. మేము స్టార్ట్ అయ్యేసరికి ఎక్కువ అయిపోయింది అనమాట వర్షం అయితే. ఇక్కడ చూసారా వకుల్మాత టెంపుల్ అనమాట. లైటింగ్ అయితే సూపర్. ఫైనల్లీ ఖుషి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఖుషిని అయితే పికప్ చేసుకొని తినే అనమాట. ఖుషి ఫ్రెండ్ యశ్విత, ఇంకో అమ్మాయి కూడా ఉంది భవిష్య.
వచ్చా. వీళ్ళు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఫైనల్లీ ఖుషీనైతే పికప్ చేసుకొని ఇంక యశ్వితకి కూడా బాయ్ చెప్పేసి ఇంకిప్పుడు టీ కాకుండా మోహన్ ఒకేసారి టిఫిన్ చేసేద్దాంలే అనేసని టిఫిన్ కి తీసుకొని వచ్చాడు. ఇంకిక్కడ ఇడ్లీ అయితే ఆర్డర్ చేసుకున్నాను నేను. ఇంకా వీళ్ళైతే యాజ్ యూజువల్ దోశ లవర్స్ కదండి, ఎక్కడ వచ్చినా దోశ కావాల్సిందే వీళ్ళకి. వాళ్ళైతే దోశ చెప్పుకున్నారు, నేనైతే ఇడ్లీ వడ అయితే తీసుకున్నాను. ఇంక వచ్చింది దేనికి, టీ కదా, టీ తాకపోతే ఎలా, అందుకనేసి నాకు టీ అయితే కావాలి మోహన అని చెప్పాను. ఇంక ఫైనల్లీ అక్కడ డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంక ఇప్పుడు టీకి అయితే వెళ్తున్నాము. ఇదైతే అన్నమయ్య సర్కిల్ లో కొత్తగా పెట్టారండి, చాలా బాగుంటుంది ఇది టీ స్పాట్ అయితే. ఇండియన్ కేఫ్ అన్నమాట, సూపర్ గా ఉంటుంది. ఇంక ఇక్కడికైతే వచ్చాము టీ తాగుదాము అనేసని. అలా వర్షం పడుతుంటే కూల్ క్లైమేట్ లో వేడి టీ తాగుతుంటే ఆ ఫీలే వేరు కదండి. ఓన్లీ టీ లవర్స్ కే అది తెలుస్తుంది. ఫైనల్లీ ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో, ఇలా గడిచిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.